హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు వీకెండ్ మామ అండి. ముందుగా మీ అందరికీ కూడా ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ కలగాలని చెప్పని ఆ వినాయకుడు ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ అందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, అందరూ వినాయక చవితి సంబరాలు అట్టహాసంగా అందరూ గుర్తుంచుకునేలా చేస్తారు. దానికోసం ఎంతో ఖర్చు పెడతారు. ఒకరు చేశారు అని చెప్పని ఇంకొకరు దానికన్నా బాగా చేయాలని చెప్పని ఇంకా ఎక్కువ ఖర్చు పెడతారు. ఒకరి విగ్రహం ఏమొచ్చి 8 అడుగులు ఉన్నది అని అంటే ఇంకో విగ్రహం 10 అడుగులు, ఇంకో విగ్రహం 18 అడుగులు, ఇంకో విగ్రహం 30 అడుగులు అని చెప్పని పెంచుకుంటూ పోతూ ఉంటారు. దానికోసం అని చెప్పని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అన్ని రకాల కెమికల్స్, అన్ని రకాల ముచ్చులు, ప్లాస్టిక్ అన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాతావరణ కాలుష్యానికి దోహదపడుతూ ఉంటాయి. అందుకని చెప్పని అందరూ కూడా మట్టి వినాయకుడిని తీసుకొని పూజించి ఆ విఘ్నేశ్వరుడు కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదండి, ఇంకొక విషయం ఏంటంటే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుల్ని మనం ఏమొచ్చి తీసుకువెళ్ళి చెరువుల్లోని, నదుల్లోని వాటిలోనే నిమజ్జనం చేస్తాం. ఆ నిమజ్జనం చేయడం వల్ల ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అందులో సగం కరుగుతుంది, సగం కరగదు. మిగతావన్నీ కూడా అక్యుములేట్ అయిపోతాయి. అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పారేయడానికి కూడా అవ్వదు. కొన్ని ఏంటవుతాయంటే అవి అలా కిందకి వెళ్ళిపోయి అడుగునంతా మట్టిగా ఉండేదాన్ని అంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్ వేసినట్టు మారిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, వాటర్ గ్రౌండ్లోకి వెళ్ళదు. ఆ గ్రౌండ్లోకి వెళ్ళకపోవడం వల్ల మనకి మామూలుగా వాటర్ ఏమొచ్చి భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉంటాయి. మన ఇంట్లో బోర్ వేసిన వాటర్ రాదు, ఇంకా లోపలికి తవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ వాటర్ ఏమొచ్చి కలుషితం అయిపోయి ఆ కలుషిత నీరే మన దగ్గరికి వస్తూ ఉంటుంది. మనం ఎంత ఆరోలు ప్యూరిఫైయర్లు పెట్టినా సరే అవి పూర్తిగా మన దగ్గర వరకు ప్యూర్గా రావు. ఎంతో కొంత కెమికల్ అందులో ఉండిపోతుంది ఖచ్చితంగా. అందుకని చెప్పని ఇవన్నీ గుర్తుంచుకొని నా యొక్క విన్నపం ఏంటంటే, మీ అందరికీ కూడా మట్టి వినాయకుడిని తీసుకొని పూజించి ఆ వినాయకుడి కృపాకటాక్షాలు పాత్రలు కావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ చెప్తున్నాడు. ఎప్పుడూ కూడా వినాయకుడు అందరూ కూడా ఇలాగే చెప్తూ ఉంటారు. ఎప్పుడూ హిందువుల పండుగలకే ఇలాగ వస్తుందా, గుర్తుంటుందా, చేస్తుందా అని అడుగుతారు. అలాగనేం కాదండి. నేను నమ్మేది, కొలిచేది, ఇష్టమైన దేవుడు కూడా వినాయకుడేనండి. ఆయన్ని తలుచుకోకుండా నేను ఎప్పుడు కూడా ఏ పని చేయను. అలాగే నేను ఎక్కువగా నాకు నచ్చే పండుగ కూడా వినాయక చవితేనండి. మిగతా పండుగలు నచ్చవని కాదు, వినాయక చవితి అంటే నాకు ఇంకా ఎక్కువ ఇష్టం. అందుకని చెప్పినే వినాయకుడిని పూజించండి, ప్రార్థించండి. మీరు 18 అడుగులు పెడతారో 80 అడుగులు పెడతారో వినాయకుడి విగ్రహాలు పెట్టండి, కాకపోతే మట్టితో చేయండి. ఆ మట్టి మీరు ఎక్కడ నిమజ్జనం చేసినా సరే దాన్ని తీసుకొని మళ్ళీ వేయచ్చు. ఇంకొకటి ఏంటంటే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇక్కడ దగ్గరలోనే ఒక చెరువు ఉందండి. ఆ చెరువులోని లాస్ట్ టైం అంతా బాగానే ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వినాయక చవితి వచ్చేటప్పటికి ఆ విగ్రహాలన్నీ నిమజ్జనం చేస్తే ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా తీసి ఒక చెరువు దగ్గర ఒక సైడ్కి పెట్టారు. అదేమైందంటే గట్టు ఇంకో 4 అడుగులు ముందుకు వెళ్ళిపోయింది చెరువు లోపలికి. ఎందుకయింది? ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా కూడా అక్కడ గట్టులా తయారైపోయింది. ఈ సంవత్సరం 3 అడుగులు ముందుకు వెళ్ళింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఇంకో 3 అడుగులు ముందుకు వెళ్తుంది. అలాగ చెరువు కూడా కవర్ అయిపోతుంది. సో ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మట్టి వినాయకుడిని పూజించి ఆరాధించి ఆ వినాయకుడి కృపాకటాక్షాలు మీరు పొందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై విఘ్నేశ్వర. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి. థ్యాంక్ యూ.